ఆడపడుచుల కష్టాలకి అండగా ఉండాలి. కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు సూపర్ 6 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వాళ్ళని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెల్లబూస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితిని ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం ఇది ఆయన అనుభవానికి ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. ఇది ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ శుభ సందర్భాన మరోమారు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర ఆడపడుచులకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ ప్రయాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఇందాక దారి పొడవుతా ఉండవల్లి నుంచి వస్తా ఉంటే ఒక్కొక్క ఆడపడుచుతో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీకు ఈ ప్రయాణం వల్ల అంటే, విద్యార్థులకి 1500 నుంచి కొంతమందికి 2000 రూపాయలు. నిజంగా ఒక 1500 2000 రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ గుర్తింపు ఆయనకి రావాలి. అలాగే మేమందరం ఈ రోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం, ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం, పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామంటే 2 కీలకమైనవి. ఒకటి, మీరు మా మీద భరోసా పెట్టారు. మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం, మీరు చంద్రబాబు నాయుడు గారి మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి, మేము మీకు అండగా నిలబడతాం. అలాగే భారతీయ జనతా పార్టీ, మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు
అన్ని రకాల కష్టాలని, అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి, అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు, సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది. మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం, ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు. అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు, మీరు చాలా మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. కానీ మీ ప్రవర్తన, మీ తీరు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము, మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు. ఈ రోజున మహిళలు ఏంటండి, ఎస్పీలే భయపడుతున్నారు. అసలు మీ పాలనలో ఎస్పీలే, ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది, అవునా కాదా? ఆయనకు ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి బలైపోయారు. ఆయన కూడా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము. దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు, గంజాయి తాగేవాళ్ళు. మీరు మాట్లాడిన మాటలే 27/4/2024 విత్ డేట్ చెప్తున్నా నేను ఈ రోజున. గత సంవత్సర కాలంగా ఎవ్వరు రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో. అది రైతుల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవ్వరూ సంతోషంగా లేరు. ముఖ్యంగా మహిళలైతే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా. ఫ్రీ అన్నారు, డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది? మాటలు అందరూ చెప్తారు, కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి. లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున చూసాం కదా, ఇప్పుడు సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల, దళితుల పట్ల, ఐపీఎస్ అధికారుల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు. ఇవాళ రేపు ఒక వరం ఏమిటంటే ఏది వచ్చేసినా అది మార్ఫింగ్ అని చెప్పేయచ్చు, ఏది అయినా మాట్లాడేయచ్చు. తర్వాత అయ్యో అది ఏఐ అండి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి నిజాలు భగవంతుడికే తెలియాలి. మీరు మీడియాలోనే ఉన్నారు, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడ మా మహిళా నేతలు వెళ్ళి మాట్లాడుతున్నాము, వాడిని ప్రశ్నిస్తున్నాము. అది మచిలీపట్నం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, పాయకరావుపేట కావచ్చు, వైజాగ్లో కావచ్చు, రాప్తాడులో కావచ్చు, ఎక్కడైనా ప్రతి చోట మొన్న ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా గొంతెత్తి దాన్ని ప్రశ్నించింది. ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది కుప్పంలో. సో ఇలాగా ప్రతి చోట ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతున్నా అక్కడ ముందు నిలబడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలపై అపారమైన గౌరవం. ప్రతి మహిళని కూడా సొంత చెల్లిలా చూసేటువంటి విశాల హృదయం అయింది. కాబట్టి రాష్ట్రంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా కూడా ముందుండి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నించే పేపర్ సాక్షి,
కవర్ చేసేటువంటి ఛానల్ సాక్షి మీడియా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవును, ఆయన ఎక్కడున్నారు అసలు? నిజమే, నేను మొన్న కూడా అన్నాను, ఈయన అసలు కనబడట్లేదు, ఏమైపోయారు ఈయన? ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కదానికి కూడా మాట్లాడరు. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు. ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు. ఒక్క విషయంలో ఆయన స్పందించరు. ఆయన ఏం చేస్తున్నట్టు? సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వేర్ ఆర్ యూ?